ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. కానీ బలవంత భూసేకరణ చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ అని చెప్పి కూడా నమ్మించి తీసుకొని వచ్చిన తర్వాత భూమి ఇవ్వటానికి ఎవరో వ్యతిరేకం కాదు. గతంలో కూడా వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ కౌలు ఇస్తున్నారో ఇవ్వటం లేదో కూడా ఇంతవరకు గతి లేదు. అది అలా పక్కన పెట్టేసి ప్రపంచం అంతా యాంత్రీకరణతో ముందుకు పోతుంటే మేము వచ్చి పాత పద్ధతులు పొడవలతో పోసుకోవడం నాటేయటం అన్నీ జరగటం వల్ల ఒక 8.8% అంటే 9% కంటే తక్కువ మందికే గుర్తింపు కార్డులు వస్తున్నాయి. అంటే 100కి 9 మందికి కూడా రావట్లేదు. ఆ వచ్చిన వాళ్ళకు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలని అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన హామీల్ని ఏ ఒక్కటి రైతాంగానికి అమలు చేయలేదు. కౌలు రైతులకి నూతన చట్టం తీసుకొస్తానన్నారు, ఇవ్వలేదు. సులభంగా కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, అవి జరగలేదు. అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తానన్నారు, ఇంతవరకు అతి లేదు గతి లేదు. అంతేకాదు ఉచిత పంటల బీమా పథకాన్ని స్థానంలో దాన్ని రద్దు చేసి స్వచ్ఛంద బీమా పథకాన్ని అంటే పెట్టి కౌలు రైతుల మీద భారం మోపే పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అది కాకుండా చిన్న సన్నగారు కౌలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కీలకమైన భూమిని ప్రాజెక్టుల పేరుతో, పారిశ్రామికవేత్తల పేరుతో, రాజధాని పేరుతో ఇష్టారాజ్యంగా వాళ్ళు భూ సేకరణ చేస్తున్నారు, భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. దీనివల్ల బాగా బలైపోయేది, నష్టపోయేది చిన్న సన్నకారు రైతులు. ఆ భూమి మీద ఆధారపడి బతికే కౌలు రైతులు ముఖ్యంగా నష్టపోతారు. ఇటువంటి దాన్ని ప్రజా ఆమోదం లేకుండా, గ్రామ సభ ఆమోదం లేకుండా, రైతుల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోకుండా బలవంత భూసేకరణ చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో తగిన పద్ధతుల్లో ఈ రైతాంగం కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తా ఉన్నాం. అమరావతిలో భూసేకరణ తీసుకుంటావా లేదని అది కాదు విషయం. రైతులతో తీసుకో, కానీ బలవంత భూసేకరణ చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి మాత్రం రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున రాజధానికి గతంలో 33,000 ఎకరాలు తీసుకున్నారు. అలాగే ఇక ప్రైవేట్ భూమి కానీ అన్నీ కలిపి 50,000 ఎకరాలు ఉంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు అంటున్నారు. ఇవాళ తీసుకున్న వాటికి సరిగ్గా ఇప్పటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు గత సంవత్సరం గత పరిపాలనలో 19 నుంచి అలాగే 24 వరకు కూడా ఆ రాజధాని రైతులు మరి 3 రాజధానులు పెట్టడంతో చాలా ఉద్యమం చేశారు. భూములు ఇచ్చారు, చిన్న సన్నకారు రైతులు వాళ్ళందరూ ఇచ్చి వాళ్ళు రోడ్డును పడ్డారు. మరి దాన్ని వాళ్ళకు మంచి ప్రభుత్వం అనుకున్నాం వచ్చింది. రైతులందరూ కూడా వ్యతిరేకించారు. ఆ రోజు 3 రాజధానులని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. ఆ రోజు ఆయన మడం తెప్పను అన్నవాడు ఇవాళ శాసనసభలో ఏం చెప్పాడు జగన్ గారు ఆ రోజున, ఇవాళ 23 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం 13 జిల్లాలుగా ఏర్పడింది. ఈ 13 జిల్లాల్లో ప్రాంతీయ విభేదాలు రాకుండా నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి వాగ్దానం చేసి, అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ అని చెప్పి కూడా నమ్మించి తీసుకొని వచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పి, అందుకని ఆ రోజున మరి ఇచ్చిన రైతాంగం అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. మరి ఇచ్చి రోడ్డును పడ్డారు. ఇవాళ అనేక ఉద్యమాలు చేశారు, మహిళలు అనేక రకాలు మాట్లాడారు వాళ్ళు. అందుకని ఇవాళ తీసుకునే భూమి ఇప్పుడు తీసుకున్న వరకు వాళ్ళని హ్యాపీగా చేయాలి. వాళ్ళకి మంచి మరి ఆ రోజున మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళకి మంచి ఇది ఇవ్వాలి. అది చేయకుండా ఇప్పుడు మళ్ళా పక్కన మళ్ళీ 20,000 ఎకరాలు అంటాం. అది ఎంత మట్టుకు సాగో మరి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అయితే ఈ మధ్య వస్తున్నాయి, కొంత వెనక్కి వెళ్ళారన్నట్టు తెలుస్తుంది. వెళ్ళకపోతే మాత్రం అది ఎందుకంటే ఇవాళ వ్యవసాయం దండుగా ఉంది, అందుకే ఇవాళ భూములు ఇస్తున్నారు రైతులు. అంతేగాని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు చూసి వెళ్ళిన కాదు. ఇవాళ వ్యవసాయం సంక్షోభంలో ఉంది, గిట్టుబాటు కావట్లేదు. ఇది ఇస్తే 10 ఏళ్ళు కౌలు వస్తుంది, తర్వాత అభివృద్ధి అయ్యి రాజధానిలో మేము కూడా మరి కమర్షియల్ ఫ్లాట్లు లేదా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇస్తున్నారు కదా, వాటిలో ఏదో బాగుంటుంది అని అనుకుంటున్నాడు ఇవాళ తాత్కాలికంగా. కానీ ఇవాళ అసలు చాలా తప్పు. ఇవాళ పంటల బండి భూమి తీసుకోకూడదని 2013 యాక్ట్లో ఉంది. ఇవాళ నువ్వు అసలు పంటల బండి భూమి ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు జనాభా పెరుగుద్ది, భూమి పెరగదు. ఆ భూమిలోనే అధికోత్పత్తి కోసం హైబ్రిడ్ రకాలు వచ్చినాయి. ఇవాళ
అందుకని 2013లో పార్లమెంట్లోనే చర్చించి పంటలు పండే భూమి తీసుకోకూడదని చెప్పి యాక్ట్లో పెట్టారు. అందుకే ఇవాళ బుద్ధి పేరు ఏది ల్యాండ్ ఎక్విజేషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అంటే భూ సేకరణ కాకుండా భూ సమీకరణ పేరుతోటి ఇవాళ తీసుకుంటా ఉన్నారు. అది రాబోయే రోజుల్లో అది చాలా, ఎందుకంటే ఇవాళ మనకి స్వతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల జనాభా, ఇవాళ 140 కోట్లు, ఇంకా పెరుగుద్ది, జనాభా పెరుగుద్ది. అందుకని ఆ జనాభాకి అవసరమైన ఆహారం ముందు బతకాలంటే ఆహారం కావాలి. దీంట్లో ఎంత డబ్బులు ఉండినా బంగారం ఉండినా వాళ్ళ పొట్ట నిండదు. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వం కొద్దిగా అటువంటి ఆపాలి. ఎందుకంటే పక్కన మనకు విమానాశ్రయానికి 5,000 అంటున్నారండి. ఇవాళ గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, అక్కడ మరి మళ్ళీ ఇంకో అంతర్జాతీయం ఇక్కడ. ఇప్పుడు ఎందుకు ఇంత తీసుకొని మీరు ఏం చేస్తారు? ఇవాళ మీరు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకున్నారని చెప్పేసి మేము రైతు సంఘంగా అడుగుతున్నాం. మీరు అది చాలా తప్పు, దాని జోలికి వెళ్ళొద్దు, భూముల జోలికి. ఈ ఉండాటిని ఇప్పుడు తీసుకున్నట్టు సరిగ్గా ఈ సిఆర్డీఏతో మీరు వాళ్ళని హ్యాపీగా వాళ్ళని సంతోషపరుస్తుంది. అంతేగాని మళ్ళీ ఆ భూములు తీసుకోవటానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అట్లా తీసుకుంటే వ్యతిరేకత ఎదురవుద్ది. ఇప్పటికే సంవత్సరంలో వ్యతిరేకత మొదలైంది. అందుకని ఆ వ్యతిరేకతని మీరు గమనించి వెనక్కి తగ్గాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తాం. అమరావతి భూ సమీకరణ, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరూ కూడా భూమి ఇవ్వటానికి ఎవరూ వ్యతిరేకం కాదు. గతంలో కూడా చాలా మంచిగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది, భారతదేశంలో లేనటువంటి పద్ధతుల్లో మరి భూ సమీకరణకి 29 గ్రామాల ప్రజలు అంగీకరించారు. ఆ రూపంలో ప్రభుత్వం కొంత ముందుకు పోయింది. కానీ 10 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరైతే భూ సమీకరణలో భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఉన్నారో వారందరూ కూడా ఇవాళ ఏం కోరుకుంటా ఉన్నారు? మేము భూములు ఇచ్చాం, మాకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ఆనాడు వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మాకు ఇచ్చినటువంటి ప్లాట్ల యొక్క పరిస్థితి అతిగతి లేకుండా పోయింది. మేము వాటిని డెవలప్ చేసి ప్రభుత్వం ఇస్తే దాంట్లో ఇళ్ళు కట్టుకోవటమో లేకపోతే నివాసాంగ యోగ్యంగా వాటిని మార్చటమో, లేదు వాటిని ఇతరత్ర అవసరాలకి అమ్ముకొని మా భవిష్యత్తుకి ఉపయోగపడే మా పిల్లల భవిష్యత్తు, మా ఆరోగ్యాలు, వీటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి పద్ధతుల్లో ఇవాళ అది వదిలేసి మళ్ళీ కొత్తగా 2వ దశ సేకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇవాళ చాలా నిరాశ నిస్పృహల్లో అటు రైతాంగం కానీ ఈ భూముల్ని నమ్ముకొని ఉండేటువంటి ప్రజానీకం కానీ వారందరూ కూడా నితాశులైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకటి ఇవాళ చేయాల్సింది 2వ దశ అనేది పక్కన పెట్టండి. ప్రస్తుతం ఇవాళ ఏదైతే రైతులు గతంలో ఇచ్చారో దాదాపు 30,000 మంది రైతులు మరి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వానికి భూములు అప్పగించడం చిన్న విషయం కాదు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాటిని డెవలప్ చేసి రైతాంగానికి ఇచ్చి మళ్ళీ 2వ వైపు ఆలోచన చేయాలి తప్పితే మరి మా చేతిలో అధికారం ఉందని బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇవాళ చాలా గ్రామాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మీరు పునరాలోచన చేయండి. అంతేగాని బలవంతపు భూసేకరణ అనేటువంటి పద్ధతిలో వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అంగీకరించరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం వ్యవహరించాలని తెలియజేస్తారు. అమరావతి భూసేకరణ ఇప్పటి వరకు 27 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా 37 ఎకరాల భూమిని మీకు మంచి మనసుతో, మంచి ఆలోచనతో, విశాల హృదయంతో మీకు అప్పచెప్పారు. ఈరోజు వచ్చేసి 10 సంవత్సరాలు గడిచిన దాని డెవలప్మెంట్ నోసుకోలేదు. వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ కౌలు ఇస్తున్నారో ఇవ్వటం లేదో కూడా ఇంతవాటికి అతిగతి లేదు. అది అలా పక్కన పెట్టేసి ఈరోజు మళ్ళీ వచ్చేసి పచ్చగా పండే భూమిని 20,000 ఎకరాలను తీసుకొని ఎవరికి అప్పచెబుదామనండి, ఏ ట్రేడింగ్లు చేద్దామనండి, రైతుల్ని పచ్చి మోసం చేస్తున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. గతంలో మీరు చేసిన దాన్ని పక్కాగా చేసి చూపించి మళ్ళీ రండి. మేమేం వ్యతిరేకం కాదండి, మీకు డెవలప్కి మేము కూడా సహకరిస్తాం. మళ్ళీ రండి, మీరు ఇది చేసాం, ఇది పలానా ఇలా నడుస్తుంది, ఇప్పటి వరకు ఇది అయింది, తర్వాత ఇది అవుతుంది అని చెప్పి రండి. మేము
దాని మీద ఓపెన్గానే ఉన్నామండి, ఇబ్బంది ఏం లేదండి, వ్యతిరేకమేం కాదు. ఇప్పుడు అడ్డగాలుగా వచ్చేసి ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ తీసేసుకుంటాము. పచ్చని పొలాలు, 100 మంది బతికే పొలాలను తీసుకెళ్ళి కంప చెట్లు పెంచుతున్నారండి. మీరు కంప చెట్లు పెంచుతున్నారండి. ఎంతమంది ఉపాధి కల్పిస్తారు, ఎంతమందికి ఇది వస్తుంది, ఎంతమంది బతుకుతారండి? ఇప్పుడు 100 ఎకరం వ్యవసాయం చేస్తే 10 ట్రాక్టర్లు బతుకుతారు, 1000 మంది కూలీలు బతుకుతారు, మందులు కొట్టేవాళ్ళు, రైతాంగం, ఫర్టిలైజర్స్ వ్యాపారం అంతా బాగా నడుస్తుందండి. ఇవన్నీ పక్కన పెట్టేసి భూసేకరణ ఎవరికి అప్పచె భూ సమీకరణ, అదేలేండి ల్యాండ్ పుల్లింగ్, ముందు సేకరణ తర్వాత పుల్లింగ్, ఇలాంటి బలవంతపు భూసేకరణ చేయటం చాలా హాస్యాస్పదంగా ఉందండి. రైతులందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారండి. దయచేసి ఇది మానుకొని మీ పద్ధతులు మానేసి నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద మీరు ఇది చేస్తారని మేము కోరుకుంటే సెలవు తీసుకుంటాం. పేరు వేణుగోపాల్. చిన్న సన్నకారు రైతులకి వ్యవసాయ రంగంలో వచ్చే మార్పుల మీద ఢిల్లీ నుంచి గల్లీ దాకా పనిచేస్తూ ఉన్నాం. దేశంలో వచ్చే చట్టాలకి అనుబంధంగా ప్రపంచంలో వచ్చే మార్పులకి దూరంగా ఉన్నాం మేము. ప్రధానంగా ఈ రోజు వరకు కూడా కౌలు రైతుకి ఎవరికి కూడా పంట రుణం ఇవ్వలేదు. ఏటీఎల్ అదర్ టర్మ్ లోన్ పేరుతో ఇచ్చారు. వాటికి క్రాస్ సబ్సిడీ పడాలా, ఆ క్రాస్ సబ్సిడీ కూడా కేంద్రం నుంచి రావట్లేదు. సహకార వ్యవస్థకి వెళ్ళి చూసినట్టయితే లాభంలో ఉన్నప్పుడే ఆ సహకార వ్యవస్థ వీళ్ళకి క్రాస్ సబ్సిడీ ఇచ్చుద్ది. కేసీసీ రుణాలు ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పశువులు వ్యవసాయం కలిపి ఈ రుణం ఇవ్వాలా. అలాంటి రుణాలు కూడా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో లేవు. 2009, 2014 రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం అప్పులు రద్దు చేసినప్పటికీ ఒక్క రైతుకు కూడా అప్పు రద్దు కాబడలేదు. కాబట్టి ఎవరికి కొత్తగా ఏ కార్డు ఇచ్చినప్పుడు కూడా రుణం రావటం లేదు. రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఏం జరుగుతుంది అని. ఇక్కడ ప్రధానమైన సమస్య పాత అప్పు. అంటే మా తాతలు కొడవల రుణం తీసుకున్నారు, దాన్ని వచ్చి ఆధునికమైన టెక్నాలజీలో సివిల్ స్కోర్లో పడ్డాము. ఎవరికైతే అప్పు ఉందో వాడికల్లా ఎలాంటి రుణము బ్యాంకులు మంజూరు చేయటం లేదు. దాన్ని పరిధిలో తీసుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ వ్యవసాయం చిన్న సన్నకారు రైతులకి న్యాయం జరగదు. ప్రధానమైన సమస్య ఏంటంటే దేశంలో వచ్చే మార్పుల్లో ప్రపంచం అంతా యాంత్రీకరణతో ముందుకు పోతుంటే మేము వచ్చి పాత పద్ధతిలో కొడవలతో కోసుకోవడం, నాటేయడం అన్నీ జరగటం వల్ల ఉపాధి అనే దానికి ప్రధానమైన రోజువారీ కూలీ ఉపాధి, భారతదేశంలో మొత్తం ఉపాధి వచ్చేసి వ్యవసాయ రంగంలో ఇది. నిన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మా వస్తువు అమ్ముకోవడం, మేము బ్రతకడం జరిగింది. కానీ ఇది అధిక పంటలు పండినప్పుడు మాకు గిట్టుబాటు రావట్లేదు. ఏ పంట తీసుకున్నా కానీ గిట్టుబాటు లేదు. దాని కారణంగానే క్రాస్ సబ్సిడీలు ఇవ్వాలి. క్రాస్ సబ్సిడీ రావాలంటే ఎంతో టెక్నాలజీ, ఆధునికమైన పద్ధతులు అవసరం. ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే మా పేరుతో సివిల్ స్కోర్లో మా అందరికీ అప్పు ఉంది. దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తకు అప్పు ఉంటే 1%తో మొత్తం అప్పులు రద్దయినాయి. కానీ ఇది న్యాయ వ్యవస్థలో ద్వారానే చేసుకోవాలా. దీని మీద అవగాహన చేయడానికి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు సిద్ధంగా లేదు. ఇక్కడికి వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. సిద్ధాంతాలు రాబోయే రోజుల్లో నా పార్టీ అధికారం రావాలి అని చెప్పే మీటింగులుగా ఉన్నాయి. కానీ సమస్య పరిష్కారం దిశగా కూడా రైతు సంఘాలు, ఎందుకంటే ఈ వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు దీని అందరిని పోషించే శక్తి ఎవరికి లేదు. కానీ నా పేరు విశా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక సంఘం రాష్ట్ర బాధ్యుల్ని. కౌలు రైతుల సమస్య ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రంగా ఉంది. కౌలు రైతులు 50% పైగా, కొన్ని జిల్లాల్లో అయితే 90% వరకు కూడా వ్యవసాయం కౌలు రైతుల చేతి మీదుగా జరుగుతున్నా కూడా వాళ్లే కష్టపడి, వాళ్లే పెట్టుబడి పెట్టి, వాళ్లే రిస్క్ తీసుకొని, వాళ్లే నష్టాలు భరించి చేస్తున్నప్పుడు ప్రభుత్వ సహాయం వాళ్ళకే అందాలి అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్న విషయం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు తప్పనిసరిగా కరెక్టే అని చెప్పేసి మేము కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు. కానీ ఆ చట్టం వాస్తవానికి కౌలు రైతులకు మేలు చేయకపోగా మరింత వెనక్కి బండిని నెట్టింది. ఎందుకంటే దాంట్లో కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే తప్పనిసరిగా మీరే భూ యజమాని సంతకం తీసుకురండి అంటే 100% మంది కౌలు రైతులు అట్లా భూ యజమాని దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకునే పరిస్థితిలో లేరు. భూ యజమానులు కూడా సంతకం పెట్టే ఉద్దేశంలో లేరు.
కాబట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఎవరు ఏ భూమిలో సాగు చేస్తున్నారు అనేది నిర్ధారించాలి. ఇది వాస్తవంగా ఎప్పటి నుంచో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్న బాధ్యత. వాళ్ళకి దానికి సంబంధించిన నేర్పు, వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. కానీ చేయడానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెచ్చిన చట్టం వలన కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని మేము ఒక నివేదికను తీసుకుని వచ్చాం 2022లోనే. రాష్ట్రంలో మేము 34 గ్రామాల్లో 12 ఉమ్మడి జిల్లాలలో 34 గ్రామాలు ఎంచుకొని ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కౌలు రైతుని టచ్ చేసి మేము సర్వే చేయడం జరిగింది. అంటే ఈ 34 గ్రామాల్లో 4400 మంది కౌలు రైతులను సర్వే చేశాం. గ్రామానికి ఒక 120 మంది పైగా ఉంటాయి. సర్వే చేసినప్పుడు తేలింది ఏంటంటే ఒక 8.8% అంటే 9% కంటే తక్కువ మందికే గుర్తింపు కార్డులు వస్తున్నాయి. అంటే 100కి 9 మందికి కూడా రావట్లేదు. ఆ వచ్చిన వాళ్ళకు కూడా పంట రుణాలు కానీ పంట నష్టపరిహారం కానీ సరిగా రావట్లేదు. ఇది మేము తేల్చిన విషయం. ఇది తీసుకుని వెళ్ళి తెలుగుదేశం వాళ్ళతోటి, జనసేన నాయకులతోటి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసాము, నాదెండ్ల మనోహర్ గారిని కలిసాము, నారా లోకేష్ గారిని కలిసాము, తెలుగుదేశంలో రైతు విభాగం లీడ్ చేస్తున్న వాళ్ళని కలిసాం. వాళ్ళందరూ కూడా, సోమిరెడ్డి గారిని కలిసాం, వాళ్ళందరూ కూడా ఇది వాస్తవమే, కౌలు రైతులు చాలా అన్యాయం జరుగుతుంది, ఆ 2019 చట్టాన్ని మేము తీసేసి కొత్త చట్టం తీసుకొస్తాము, కౌలు రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. పబ్లిక్గా చెప్పారు, మాతోటి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే కౌలు రైతు భరోసా యాత్ర అని చెప్పి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని గుర్తిస్తూ వాళ్ళకి ₹1,00,000 సాయం చేస్తానని చెప్పి చాలా జిల్లాల్లో తిరిగారు. వాళ్ళకి రైతు ఆత్మహత్యల జాబితాలు కూడా మేమే ఇచ్చాము. సరే, మీరు కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేశారు, మంచిదే. కానీ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే వాళ్ళకి గుర్తింపు లభించాలి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి అంత సహాయం లభించాలి. మరి దాని గురించి ఏం చేస్తున్నారు? సంవత్సరం అయింది, మీరు పవర్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము గట్టిగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, మరి ఈ చట్టం మార్చడానికి మీరు ఎందుకు ఇంకా ముందడుగు తీసుకోవట్లేదు? మేము వాస్తవానికి ప్రభుత్వ డిపార్ట్మెంట్ల వాళ్ళతోటి కూడా కలిసి చర్చలు కూడా చేయడం జరిగింది. ఒక నమూనా చట్టం కూడా ప్రభుత్వం నుంచే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దీని గురించి చర్చలు కూడా పెట్టారు. క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చ జరిగింది. కానీ ఈ కొత్త చట్టం అనేది ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కౌలు రైతులది, పాత చట్టంలో లోపాలు ఉన్నాయి కరెక్టే, అయినా కూడా ఒక 8 లక్షల కార్డులు వస్తున్నాయి. అవి ఒక 5 లక్షల మంది కౌలు రైతులకు వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాదిలో వాళ్ళు పాత చట్టాన్ని అమలు చేయట్లేదు, కొత్త చట్టాన్ని తీసుకురాలేదు. సో 1,20,000 మందికి మాత్రమే కార్డులు వచ్చాయి ఈసారి. అది కూడా ఎవరికి వచ్చాయనేది తెలియదు, ఎందుకంటే చాలా గ్రామాల్లో అసలు ఎవరికి కార్డు రాలేదని అంటున్నారు మేము పనిచేసే చోట. మరి ఈ సంవత్సరం ఏమవుతుందో తెలియదు. మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే రైతుల సమస్యలు, వ్యవసాయ సమస్యలు పరిష్కరించాలి. దుస్థితిలో ఉన్న రైతులకి సహాయంగా అండగా ప్రభుత్వం నిలుస్తుంది. అన్నదాత సుఖీభవ అనే పేరు ఏదైతే ఉందో దానికి ఒక సార్థకత ఉంది మీ మనసులో అంటే, తప్పనిసరిగా వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులు గుర్తించడానికి మీరు హై ప్రయారిటీలో అదే మొదటి అంశంగా తీసుకొని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి గుర్తింపు అయితే ఇవ్వాల్సిందే. లేకపోతే కౌలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇదే డిమాండ్తో ముందుకు రావాలని కూడా మేము పిలుపునిస్తున్నాము. రైతు సంఘాలుగా కూడా ఇప్పుడు అదే కార్యాచరణ ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలో ఇంకా చాలా పెద్ద అంశంగా చేయడం గురించి. చివరిగా భూ యజమానులకు కూడా మేము మీడియా పరంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వాస్తవానికి 2019 చట్టం కానీ అంతకు ముందున్న 2011 చట్టంలో కానీ కౌలు రైతులకి ప్రతి సంవత్సరానికి ఒకసారి గుర్తింపు కార్డు ఇవ్వడం అనేది ఉంది. కానీ ఆ గుర్తింపు కార్డు ఇవ్వడం వల్ల భూ యజమానులకి తమ భూమి మీద ఉన్న హక్కులు ఏమైనా పోతాయేమో అని ఒక భయాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. కానీ దానికి యాక్చువల్గా బేసిస్ లేదు. ఎందుకంటే ఆ చట్టాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది అంటే 2011 కానీ 2019 కానీ వాళ్ళు ఇచ్చే గుర్తింపు కార్డు మీదనే రాసి ఉంటుంది. ఇది కేవలము ప్రభుత్వ పథకాలకి అర్హత కోసం మాత్రమే ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం తర్వాత 11 నెలల తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. దీన్ని తీసుకుని మీరు ఏ కోర్టుకో వెళ్ళి భూమి మీద హక్కుల గురించి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఆ కార్డు మీద రాసి ఉంటుంది. చట్టంలో కూడా అది ఉంది. తర్వాత దాన్ని యాక్చువల్గా కౌలు రైతు అని కూడా అనట్లేదు, ఎందుకంటే పాత కౌలు రైతు చట్టం వస్తుందేమో అని చెప్పి వాళ్ళని పంట సాగుదారో లేకపోతే భూ అధికృత సాగుదారో అంటున్నారు. కాబట్టి భయపడాల్సిన పని ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికే 1956 కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేస్తూ కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కాబట్టి భూ యజమానులని కోరుతున్నది ఏంటంటే,
ప్రభుత్వ పథకాల కింద ఇస్తున్నది. అది అన్నదాత సుఖీభావ కావచ్చు, అది పంట రుణాలు కావచ్చు, వడ్డీ లేని పంట రుణాలు కావచ్చు, లేకపోతే పంట నష్టపరిహారం, పంట బీమా కానీ, పంట కొనుగోలు పథకాలు కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేసి దున్నడం కోసం, ఎరువుల కోసము, విత్తనాల కోసము వాళ్ళు కష్టపడి సాగు చేస్తున్నారో, రిస్క్ తీసుకొని వాళ్ళ కోసం ఏర్పరిచిన పథకాలు. కాబట్టి మీ భూమిలో కౌలు రైతులు సాగు చేస్తుంటే ఆ పథకాలు మీ కౌలు రైతులకు అందే విధంగా మీరు కూడా సహాయపడండి, తోడ్పడండి. అదే న్యాయమైన విషయము అని మేము భూ యజమానులు కూడా చెప్తున్నాం.